కూడా ఆటలాడుకోవచ్చు అంటే ఆటలాడుకోవచ్చు. ఎప్పుడు చదువుకున్న తర్వాత ఆటలు ఆడుకోవచ్చు. చదువుకోవడం నీ హక్కు, ఆటలు ఆడుకోవడం అది నీ హక్కే. కానీ బాధ్యత ఏమి? పాఠశాలలో క్రమశిక్షణగా ఉండడం నీ బాధ్యత, పక్క వాళ్ళని గౌరవించడం నీ బాధ్యత, ఉపాధ్యాయులను గౌరవించడం నీ బాధ్యత, పాఠశాలను శుభ్రంగా ఉంచుకోవడం నీ బాధ్యత, జాతీయ పతాకాన్ని గౌరవించడం, మన దేశాన్ని గౌరవించడం నీ బాధ్యత. అర్థమవుతుందా? హక్కులు ఏ విధంగా ఉంటాయి, బాధ్యతలు కూడా అలాగే ఉంటాయి. వాటన్నింటినీ కూడా మీరు పిల్లలు ఇప్పుడు మీరు పెద్దవాళ్ళైతే మీకు అవన్నీ తెలుస్తాయి. ఇప్పుడే మీరు తెలుసుకొని వాటిని పాటించి గొప్ప వ్యక్తిగా తయారు కావాలని కోరుకుంటూ మీకు అందరికీ కూడా మళ్ళొక్కసారి గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. చెప్పండి, మన రాజ్యాంగంలో ఉన్న ముఖ్యమైనవి హక్కులు, హక్కులు హక్కులు బాధ్యతలు, బాధ్యతలు ఆదేశ సూత్రాలు, విధులు కూడా ఉన్నాయి. విధులు, బాధ్యతలు నథింగ్ బట్ విధులు. బాధ్యతలన్నా విధులన్నా రెండు ఒకటే, గుర్తుపెట్టుకోండి. విధి అంటే నువ్వు చేసిన పని. ఇంగ్లీష్ చెప్పండి మా. రైట్స్, రెస్పాన్సిబిలిటీస్, రూల్స్, ఫండమెంటల్ డ్యూటీస్. ఇవన్నీ కూడా చెప్పండి. డైరెక్టివ్, ప్రిన్సిపల్స్ ఆఫ్ పాలసీస్, స్టేట్ పాలసీస్. ఓకేనా? జై వినడం వల్ల ఎక్కువ జ్ఞానం వస్తుంది. చదవడం కంటే కూడా వినడం వల్ల చాలా విషయాలు తెలుసుకుంటారు. ఎక్కువ జ్ఞానం ఉంటుంది, ఎక్కువ జ్ఞాపకం ఉంటుంది. నేను ఇంకా చెప్తా ఉంటాను, మీకు ఏమొస్తుంది ఇంకా. మన రాజ్యాంగంలో ఫస్ట్ ఉన్న నియమం అదే, ఏదంటే క్రమశిక్షణ. ఆ క్రమశిక్షణ లేకపోతే ఆ పిల్లవాడు ఎప్పటికీ బాగుపడదు. ఎవరు కూడా అంతే, పిల్లవాళ్ళే కదా, పిల్లవాడు అంతే. క్రమశిక్షణ అంటే చాలా ముఖ్యం. నేను చెప్తుంటే నేను పక్కన మాట్లాడుకుంటా అంటే అది క్రమశిక్షణ ఉన్నట్లా? అది బ్యాడ్ హ్యాబిట్.